పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ క్యాంపస్ ప్లస్ హాస్పిటల్గా ఉంది. అక్కడ 31 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థిని మానభంగం చేసి హత్య చేసిన దుండగులు. మెడికల్ కాలేజీ విద్యార్థిని కోవిడ్ సమయాన ఎందరో ప్రాణాలు కాపాడినట్లుగా తెలుస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముఖ్యమైన సబ్జెక్టుగా రెస్పిరేటరీ తీసుకున్న విద్యార్థిని తన ఇల్లుగా ఆసుపత్రిని భావించినటువంటి విధి నిర్వహణలో చేస్తున్నారని, మెడికల్ విద్యార్థిని అని తోటి విద్యార్థులు ఆమె మెడికల్ విద్య పట్ల నిష్ఠత, ఏకాగ్రత, చదువుకోవడం, పనిచేయడం తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా ఉండేదని తెలిపిన సహచర విద్యార్థినులు. ఆగస్టు 9వ తేదీన ఆమె డ్యూటీ షిఫ్ట్ 36 గంటల పాటు నిరంతరంగా పనిచేసిన తర్వాత నిర్వహించిన రోజే కాలేజీ సెమినార్ హాల్లో మానభంగం హత్య గావింపబడినట్లుగా ఆమె తోటి సహచర విద్యార్థులు మరుసటి రోజు కాలేజీకి వచ్చిన వారు గుర్తించి చెప్పినట్లు తెలుస్తుంది. ఆమెకు సంబంధించిన ల్యాప్టాప్, నోట్ పుస్తకం, సెల్ ఫోన్ పక్కన పడి ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులు మానభంగం హత్య జరిగినట్లుగా గుర్తించిన విషయంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి వార్త. అన్ని రాష్ట్రాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో పాటు విద్యార్థి సంఘాలు అందరూ కూడా నిందితులను శిక్షించాలనే నిరసనలతో ధర్నాలు, రాస్తారోకోలు జరగడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగి రాక తప్పలేదు. ఈ కేసును సిబిఐకి అప్పచెపుతామని పోలీసులకు అల్టిమేటం ఇవ్వడంతో సరిపెట్టుతున్నట్లుగా మెడికల్ విద్యార్థులే కాక దేశ ప్రజలు ఆమె మాటలకు దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని అదే పని ఎవరైనా చేస్తే మీ మాటలు చేతలు ఇలానే ఉంటాయా అని ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సుప్రీంకోర్టు మానభంగం హత్య జరిగిన మెడికల్ విద్యార్థిని కేసును సుమోటోగా స్వీకరించినట్లుగా తెలుస్తుంది. కాలేజీల్లో సీసీటీవీలు, సెక్యూరిటీ కట్టుదిట్టమైనటువంటి లేకపోవడంతో దేశంలో మహిళలకు భద్రత కరువైందని తెలుస్తుంది. ప్రభుత్వాలు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఇలాంటి సంఘటనలతో డొల్లగా మారినటువంటి భద్రత బయటపడతా ఉంది. విద్యార్థులు, పలు రాజకీయ పార్టీ నేతలు ఎవరైతే ఈ మానభంగం హత్య చేశారో వాళ్ళని వదలొద్దు, కఠినంగా శిక్షించాలనే డిమాండు పెళ్ళుబుకి రోజుల తరబడి నిరసనలు, ధర్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి దేశంలో కనిపిస్తుంది.